ఆశను నిగ్రహం చేసుకోవడం. మనకు ఆశలు కలుగుతుంటాయి. ఏ ఆశ? శరీరాశ, నేత్రాశ, లోకాశ. ఈ లోకాశల్లో మనం నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండటం అంటే మన మనస్సులను మనం జాగ్రత్త చేసుకోవాలి, దృఢపరుచుకోవాలి గట్టిగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా వస్తువు కాదు, ఆ వస్తువు మీద నాకు ఆశ కలిగింది, అది వేరే వారి వస్తువు తీసుకున్నానంటే నాకు నిగ్రహం లేదు, దొంగతనం చేసేసా అంటే మీకు అర్థం కాదని చెప్తున్నా. ఇది వేరే వారి వస్తువు, ఇది నా వస్తువు కాదు, ఇది వేరే వారిది, ఇది తీసుకోకూడదు నేనని మన మనస్సులను మనం దృఢం చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం ఆశ నిగ్రహం కలిగి ఉన్నట్టు అనమాట. ఇలా చాలా ఉంటాయి మనకు ఆశలు. అవునండి, శరీరాశలు ఎన్నో కనపడుతుంటాయి, నేత్రాశలు ఎన్నో కనపడుతుంటాయి. ఈ ఆశలకు మనం పడిపోయామనుకోండి, ఏమైపోతాం? ఫలాలు ఫలించేవారుగా ఉన్నాం.